జర్మనీలో హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా బ్యాంక్ రాబరీ జరిగింది. దీంతో ఈ భారీ బ్యాంకు దోపిడీ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రిస్మస్ సెలవును బాగా క్యాష్ చేసుకున్న దొంగలు పక్కా స్కెచ్ తో బ్యాంకులో ఉన్నదంతా దోచేసి పోలీసులకు పెద్ద సవాళ్లు విసిరారు. వరుస సెలవులతో మూసి ఉన్న బ్యాంకును లక్ష్యంగా చేసుకున్న దొంగలు సొరంగం తవ్వి లోపలికి ప్రవేశించి సుమారు 316 కోట్ల విలువైన నగదు విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటన జర్మనీ నార్త్ రైన్ వెస్ట్ఫాలియా రాష్ట్రంలోని గెల్సన్ కిర్చెన్ నగరంలో చోటు చేసుకుంది. గ్యారేజీ నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూముకు డ్రిల్తో రంధ్రం చేశారు. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించారు. 3000కు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను కొల్లగొట్టారు. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో లాకర్ రూమ్లోని 3250 లాకర్లలో 3000కు పైగా లాకర్లను తెరిచి ఖాతాదారులకు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. అయితే క్రిస్మస్ సెలవులతో పాటు వీకెండ్ హాలిడేస్ దొంగలకు మంచి అవకాశంగా మారాయి. క్రిస్మస్ సందర్భంగా గురువారం, శుక్రవారాలకు బ్యాంకుకు సెలవులు కాగా శని, ఆదివారాలు సాధారణ వీకెండ్ సెలవులు. దీంతో బ్యాంకు మొత్తం 4 రోజుల పాటు మూసి ఉండటం దొంగలకు బాగా కలిసొచ్చింది. ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న దొంగలు భారీ పరికరాలతో పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడ్డారు. అయితే దొంగలంతా దోచుకొని వెళ్లిపోయిన తర్వాత సోమవారం ఉదయం బ్యాంక్లో ఫైర్ అలారం మోగడంతో ఈ భారీ చోరీ విషయం బయటపడింది. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు పోలీసులు.